కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనానికి తరలించే నేపథ్యంలో అధిక డీజే బాక్సులను పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ప్రవర్తించడంతో ఇదేమని ప్రశ్నించిన కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసి డీజే వాహనాన్ని సీజ్ చేసినట్లు చెల్లపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామం ముందు ఆంజనేయ స్వామి గుడి వద్ద గ్రామస్తులు కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈయన 5వ తేదీన అమ్మవారి నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు అనుమతి లేకుండా ఎక్కువ డీజే బాక్స్లను 17 గొట్టాలను పెట్టి అధిక సౌండ్ తో ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ప్రవర్తించారు. ఆ సమయంలో అక్కడే బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ అధిక సంఖ్యలో డీజే బాక్సులు అధిక శబ్దంతో పెట్టకూడదని తగ్గించండి అంటూ అసలు పర్మిషన్ తీసుకున్నారా అంటూ ప్రశ్నించినట్లు ఆయన పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన లావణ్య మరియు నిర్వాహకులు మరికొందరు అతనితో మాట్లాడడానికి వీల్లేదంటూ కానిస్టేబుల్ ను నిలవరించి తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అంతటితో ఆగకుండా లావణ్య అనే ఆమె మరికొందరు మందిని కలిసి డీజే పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే అమ్మవారిని తెచ్చుకుంటామని యార్లగడ్డ నుంచి ట్రాక్టర్ పై బయలుదేరి అమ్మవారిని స్టేషన్ వద్ద పెట్టి ఘర్షణ వాతావరణం సృష్టించినట్లు తెలిపారు. అంతటా సదరు చర్యపై వారిపై కేసు నమోదు చేసి డీజే వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఏ విధమైన ఊరేగింపు కార్యక్రమాలకు అయినా కూడా పోలీసు వారి అనుమతులు తప్పనిసరి అని తెలుపుతూ అనుమతులకు లోబడి మాత్రమే కార్యక్రమాలు జరుపుకోవాలని, ఎవరైనా ఇటువంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా చర్యకు పాల్పడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఎస్ఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. పెద్ద సౌండ్తో పాటలు పెట్టడం జరిగింది. ఆ సమయంలో బందోబస్తుకి వెళ్ళినటువంటి మా కానిస్టేబుల్ గారు ఇంత పెద్ద సౌండ్ ప్లస్ ఇన్ని బాక్సులు పెట్టడం వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మీరు సౌండ్ తగ్గించుకోండి ప్లస్ బాక్సులు తగ్గించుకోండి అని అన్నందుకు అతని ప్లస్ డీజే అతనితో కూడా మాట్లాడుతుంటే డీజే అతనితో మాట్లాడకుండా అతన్ని నిలువరించడం జరిగింది. నిలువరించి మాకు పర్మిషన్ లేదంటారా అని చెప్పి అవసరమైతే మేము అమ్మవారిని తీసుకుని స్టేషన్ దగ్గర పెడతామని చెప్పి అమ్మవారిని తీసుకుని అతను ఎంత చెప్తున్నా వినకుండా స్టేషన్కి తీసుకురావడం జరిగింది. స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అమ్మవారిని తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించడం జరిగింది. ఇందులో మెయిన్ లావణ్య అనే అమ్మాయి ప్లస్ ఈ నిర్వాహకులతో కలిపి ఈ అమ్మాయి స్టేషన్కి రావడం జరిగింది. స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం సృష్టించి